మెదక్ జిల్లాను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. రామాయిపేటలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు కాలనీల్ని ముంచెత్తాయి వరద. ఇళ్లలోకి నీరు చేరిపోయింది. కోమటిపల్లి తండా, దామర చెరువు తండాల్లో రహదారి తెగిపోయింది. ప్రగతి, ధర్మారం, నార్లపూర్ మధ్య ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రామాయిపేట బీసీ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. రామాయంపేట, కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణ్ ఖేడ్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పిట్లం, కంకి గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో వరద నీరు చేరింది. 80 మంది విద్యార్థుల్ని ప్రైవేట్ పాఠశాల భవనానికి తరలించారు అధికారులు. భారీ వర్షాలకి సింగూరు డ్యామ్ కి భారీగా వరద నీరు చేరింది. మరోవైపు ఏడుపాయల ఆలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తోంది. మెదక్ జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఈ వర్షపాతం ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రామయ్యపేట ప్రాంతంలోనైతే రాత్రి నుంచి కూడా రామయ్యపేట ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధంలోనే ఉందని చెప్పాలి. ముఖ్యంగా పలు కాలనీలు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకు మునిపే బాలికల వసతి గృహంలోకి నీళ్లు చేరడంతో అందులో ఉన్నటువంటి 80 మంది విద్యార్థినులను ఒక ప్రైవేటు స్కూల్కు పంపించడం జరిగింది. ఉదయం నుంచి వాళ్ళు టిఫిన్ చేయడం లేదంటూ కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నారాయణఖేడ్ ప్రాంతంలో కూడా ఈ వర్షం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇప్పటికే సింగూరుకు సంబంధించినటువంటి గేట్లను కూడా కొంత పైకి లేపి వరద నీరు ఎక్కువగా అయిన నేపథ్యంలో గేట్లను పైకెత్తి కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి కొనసాగిందని చెప్పాలి. ఎందుకంటే అటు రామాయంపేట, మెదక్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదవుతోంది. ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి ఈ వర్షం ఎక్కువగా ఉంది. అటు రామాయంపేట, మెదక్, సంగారెడ్డి, నారాయణఖేడ్ ఇట్లాంటి ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు నుంచి కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో మెదక్ జిల్లాకు ఒక రెడ్ అలర్ట్ అయితే జారీ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనజీవనం అంతా కూడా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్, మనం చూడొచ్చు మెదక్ జిల్లాని భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా రామాయిపేటలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు కాలనీలోకి వరద నీరు ఇళ్లలో కూడా చేరుతోంది. కోమటిపల్లి తండా, దామర చెరువు తండాల్లో రహదారి కూడా తెగిపోయింది. ఇటు ప్రగతి, ధర్మారం, నార్లపూర్ మధ్య ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. రామాయంపేట బీసీ కాలనీలో కూడా ఇళ్లలోకి వరద నీరు చేరింది. రామాయిపేట, కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణ్ ఖేడ్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పిట్లం, కంకి గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట ఎస్సీ బాలికల వసతి గృహంలోకి కూడా వరద నీరు చేరడంతో 80 మంది విద్యార్థుల్ని ప్రైవేట్ పాఠశాల భవనానికి తరలించారు అధికారులు.